మనం చూస్తున్నాం, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఎయిర్పోర్ట్ దిగి మాజీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉన్నారు. బేగంపేటలో దాదాపు వేలాది మంది ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నటువంటి విజువల్స్ కూడా మనకైతే చాలా స్పష్టంగా అయితే చూడొచ్చు. మొత్తానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ ఆయన వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఆయనకి ఎప్పుడు కూడా స్వాగతం పలికిన పరిస్థితి లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు కనుక చూస్తే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా మరి ఆయనకి పెద్ద ఎత్తున జనం నీరాజనం పలుకుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ వాసులు మొత్తం కూడా పెద్ద ఎత్తున నీరాజనం పలుకుతూ ఉన్నారు. ఆయన అయితే అందరికీ కూడా అభివాదం చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ అయితే మనమైతే చాలా క్లియర్గా కూడా చూడొచ్చు. బేగంపేట మొత్తం కూడా పూర్తిగా జనంతో, జనసంద్రంతో నిండిపోయిన పరిస్థితి అయితే చూడొచ్చు బేగంపేట మొత్తం కూడా. సో మొత్తానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి ఢిల్లీ టూర్ని విజయవంతంగా ముగించుకొని బేగంపేట ఎయిర్పోర్టు దిగి మరి ఆయన నివాసానికి మరి కొద్దిసేపట్లో చేరుకున్నట్టు తెలుస్తోంది. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మరి భేటీ అయ్యేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. మరి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రయోజనాల మీద, అదేవిధంగా మరి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, అంశాలు ఏవైతే ఉన్నాయో మరి వాటన్నిటి మీద కూడా మరి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు రేపు ఖచ్చితంగా చర్చించుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇద్దరి మధ్య ఒక మంచి అనుబంధం ఉంది, ఒక మంచి మైత్రి ఉంది. గతంలో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచే ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎమ్మెల్సీగా అయినా ఎమ్మెల్యేగా అయినా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మరి గెలిచారు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రీతిపాత్రుడిగా మరి రేవంత్ రెడ్డి గారు ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వెరీ క్లోజ్గా ఉన్నటువంటి పర్సన్స్ కాబట్టి ఖచ్చితంగా 2 రాష్ట్రాలకి ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేకుండా, 2 రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడా కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి లేకుండా ఖచ్చితంగా రేపైతే చర్చలు సఫలం అవుతాయని చెప్పేసి 2 రాష్ట్రాల ప్రజలు, అటు ఏపీ అదేవిధంగా ఇటు తెలంగాణకు సంబంధించిన 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో ఆశతోటి, ఎంతో ఉత్కంఠతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా గతంలో అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది, అనేక కేసులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వీరిద్దరూ కూడా ఇప్పుడు 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా రావడం, మరి గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కేసీఆర్ గారు మరి వాళ్ళిద్దరూ కూడా సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా మరి ఎప్పుడు కూడా విభజన హామీలకు సంబంధించిన అంశాలు కానీ, 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏ అంశాలు కూడా మరి వారి మధ్య పెద్దగా చర్చించిన పరిస్థితి లేదు. పెద్దగా ఏవి కూడా వారు సానుకూలంగా చర్చించుకొని మరి వాటిని సమస్యను పరిష్కరించుకున్నటువంటి పరిస్థితులు అయితే పెద్దగా ఎక్కడ లేవని చెప్పుకోవచ్చు. మరి రేపు మరి అలాంటి పరిణామాలు కాకుండా ఒక మంచి వాతావరణంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా కలిసి చర్చించుకొని 2 రాష్ట్రాలకు మరి లాభదాయకమైనటువంటి, ఉపయోగపడేటువంటి చర్చలు జరిగి మరి 2 రాష్ట్రాల అభివృద్ధికి మరి వీరిద్దరు కూడా ఏమాత్రం మరి ఏ మేరకు వారిద్దరూ మరి బీజం వేస్తారనే దాని మీద అయితే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగోడు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే వారిద్దరిది కూడా గురు శిష్యుల అనుబంధం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి ఆ పదాన్ని వాడకూడదు. అయినప్పటికీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారిని గురువుగా భావించిన పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి గారు. గతంలో అనేక సందర్భాల్లో మా గురువు గారు అని కూడా ఆయన సంబోధించినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇద్దరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆ మైత్రి అలాగే ఉంటుంది. అందులోని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్రంతో పెద్ద ఎత్తున మరి కేంద్రంలో ఆయనకి ప్రాధాన్యత పెరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక జాతీయ స్థాయి నేతగా మరి చంద్రబాబు నాయుడు గారు ఉండటంతో ఏదైతే ఉందో ఖచ్చితంగా మరి ఆయన్ని ఇంకా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గుర్తించి గౌరవించేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. గతంలో హైదరాబాదు మరి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవటంలో ఆయన ప్రముఖమైనటువంటి పాత్ర, కీలకమైనటువంటి పాత్రని పోషించిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రత్యేకించి హైదరాబాదీ వాసులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే వారందరూ ఖచ్చితంగా ఇష్టపడేటువంటి వ్యక్తి. గతంలో కనుక చూస్తే మరి మొన్న ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకపోయినప్పటికీ కూడా మరి అంతకుముందు జరిగినటువంటి 2018 ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీ పోటీ చేసి మరి కొన్ని నియోజకవర్గాల్లో మరి దాదాపు బలమైన ఓట్ బ్యాంక్ సాధించింది. ఇప్పటికీ కూడా గ్రేటర్ హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఉంది. చూద్దాం మొత్తానికి వారిద్దరు భేటీ ఏదైతే ఉందో రేపు మనం చర్చ కొనసాగిద్దాం. మనతోటి మెరుపుల మహేష్ గారు ఉన్నారు, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా నగర నియోజకవర్గం ఇన్ఛార్జ్.